want to talk about miracles of God's mercy in the New Testament. మనస్సే గురించి మనం చూసాం కదా. ఈ కొన నుంచి ఆ కొన వరకు రక్తపాతం ఎలా చేశాడో, ఎలాగా దేశాన్ని ఘోరముగా పరిపాలించాడో, ఎలాగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడో, నిరపరాధ రక్తాన్ని చిందిస్తూ, అక్కడ ఒక మాట ఉంది, ఎవరికంటే హేయమైన క్రియలు చేశాడంట. అంతకుముందు ఇజ్రాయేలు అక్కడికి రాకముందు మోషే యోషువ అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు ఏమైందంట, అక్కడ ఎవరు ఉండేవారంట, అమోరీయులు ఉండేవారంట. అమోరీయుల పాపం పండిందని ఆ దేశాన్ని అంటే మరి సొదొమ గొమొర్రా పాపం పండితే ఎలా తీసేశాడో అలాగే దేవుడు కూడా ఆ దేశాన్ని తీసివేసి మరి ఇజ్రాయేల్ని పెట్టాడు. 40 సంవత్సరాలు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని అక్కడ పెట్టాడు. సో అమోరీయుల కంటే గొప్ప పాపమును మనస్సే చేశాడంట. అలాంటి రాజులు ఎవరూ లేరంట అప్పుడు దాకా. అంతకంటే ఘోరం అంటే ఆ స్థలము అనేది సృష్టించిన తర్వాత అంత హేయక్రియలు ఎవరూ చేయలేదు. సో దేవుడు తట్టుకోలేకపోయాడు. అయితే మనము ద్వితీయోపదేశ కాండంలో చూసిన దాని ప్రకారం పితరుల శాపాలు అనేవి ఎన్ని తరాలు వస్తాయని చూసాము? 3 నుంచి 4 తరాలు. 3 అయితే గ్యారంటీ అని చూసాము. సో మనష్షే యొక్క రెండో కుమారుడు విషయం మనం చూసాం. రెండో కుమారుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 2 సంవత్సరాలు. తర్వాత ఎవరు చంపేశారు అతన్ని? అతని ఇంట్లో పనోళ్ళు ఆ రాజుని చంపేశారు. అంటే పితరుల శాపము ఉందా లేదా? కొడుకు మీద ఉంది. 3 తరాలంటే 3వ తరముగా 3వ రాజు ఎవరు? ఏషియా. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? జోసియా అని. ఓకే. సో ఏషియా మీద 3 తరాల శాపం రావాలా. 3వ తరము శాపం ధర్మశాస్త్రం ప్రకారం ఆ కాలం అంతా. ఒక్కొక్కసారి దావీదులు అనుకున్నారు లోకమంతా మన దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు, 10 ఆజ్ఞల్లో నీవు రక్తము చిందించకూడదు అని ఉన్నాడు. ఇతను దేవుడిని నెరిగి కూడా చిందించాడు కాబట్టి అతను చిందింపబడాల. కంటికి కన్ను, పంటికి పన్ను. హీ హ్యాస్ టు డై. కానీ అది దావీదు జీవితంలో జరిగిందా? జరగలే. మిగిలిన వాళ్ళు చాలామంది జీవితాల్లో జరిగింది. చాలామంది జీవితాల్లో జరిగింది. సౌలు జీవితంలో జరిగింది. సౌలు పిల్లల జీవితంలో మీరు చూసుకుంటే చాలా రాజుల జీవితాల్లో అది జరిగింది. కానీ దావీదు విషయంలో జరగలేదు. కానీ ఇంకా కొంతమంది విషయాల్లో జరిగింది, జరగలేదు. కానీ రూల్ అయితే ఉంది. ధర్మశాస్త్రంలో రూల్ అందరికీ జరగట్లేదు. అంటే పాత నిబంధనలో కూడా మనము దేవుని యొక్క కృప ఆ తీర్పును మధ్యలో ఆపేసి ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడం మనం చూస్తున్నాం. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ కోవెనెంట్. ఓకే. అంటే దేవుని యొక్క కృప అద్భుతాలు, నూతన నిబంధనలో దేవుని యొక్క కృప అద్భుతాలు. రైట్. సో ఈ జోషియా అనేటువంటి అతని జీవితంలో అలా జరగలే. అతను బాల్యము నుంచే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, మరి పూర్ణ ఆత్మతో ఆరాధించాడు గనక దేవుడు అతన్ని ఆశీర్వదించి అతనికి దొరికిన ఆ గ్రంథాన్ని ఆ దేశమంతా మరి ప్రకటింపచేసి బలిపీఠాలన్నీ మరి తన తండ్రి చేసినటువంటి హేయక్రియలన్నిటినీ తీసివేసి ఆ బలిపీఠాలను పడద్రోసి మరి మనం ఏమనుంటుందంటే ఇజ్రాయేలీలో ఒకటి చేశాడంట ఆయన. ఈ కొన నుంచి ఆ కొన వరకు అలాంటిది ఎప్పుడూ జరగలేదంట. దావీదు టైంలో కూడా జరగలేదంట అలాంటిది. ఏ పండగ అది? పస్కా పండగ. ఇప్పుడు మోషే మరి రాత్రిపూట మీరు అది చేయండి అన్నప్పుడు చేశాడు. ఒక దూత వచ్చి అనేకులను మరి మొదటి కుమారుణ్ణి, మొదటి బిడ్డను చంపేసేటువంటి ఉగ్రత సమయంలో రక్తమును మరి వాళ్ళు అక్కడ ఆ గుమ్మాలకి పెట్టి మిగిలింది వాళ్ళు పస్కా దాన్ని వాళ్ళు భుజించడం ద్వారా ఆ ఉగ్రత పోయింది. అటువంటి పండుగ ఒకటి. మొత్తం ఇజ్రాయేల్ అంతా కూడా ఒక నిబంధన చేసుకున్నారంట ఈ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో. మరి తన గురించి ఒక మాట కూడా ఉంటుంది. లెట్ us go and even study that. 2వ రాజులు 23:25 జోసియా గురించి ఇక్కడ మాటలు. అంటే మనవడికి శాపం వచ్చిందా, గొప్ప ఆశీర్వాదం వచ్చిందా? మనకు ఒకసారి ఆశ్చర్యం వస్తుంది, ఈ శత్రువు ఇంకా ఎందుకు బతుకున్నాడు?
ఇన్ని పనులు చేశాడు కదా, వీడికి ఇంకా ఏ హాని రావట్లేదేంటి? ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, కానీ కొంతమంది జీవితంలో రివర్స్ జరుగుతుంది. దేవుడి యొక్క మనస్సు ఏంటంటే ఏ ఒక్కరు నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొంది రక్షింపబడాలని. అందుకే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు. లవ్ దెమ్. మనం సాధారణంగా శత్రువుకి ఏదన్నా జరిగితే ఆనందపడతాం, బట్ వన్ ఆఫ్ ద మేజర్ fruit that we need to bear is the fruit of love. Okay? To grow to an extent that you love even your enemies. 2 రాజులు 23:25. అతనికి పూర్వమున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడంట. అతను తరువాతైనను అతని వంటి వాడు ఒకడును. అంటే ధర్మశాస్త్రాన్ని కొంచెం తూచా తప్పకుండా పాటించినటువంటి ఏకైక రాజుగా మనము బైబిల్ గ్రంథంలో ఎవరిని చూస్తున్నాము? జోసియా. ఎవరు మనవడు? మనస్సే మనవడు. మనం చూస్తే మనస్సే తండ్రి హిజ్కియా బాగానే ఉంటాడు, ఈజ్ అ గుడ్ గాయ్. చాలా విశ్వాసాన్ని చూపించాడు, గొప్ప కార్యాలు చేశాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఆఖరిని దేవుడు అతను అద్భుతంగా ఒక ప్రవచనం వచ్చిన తర్వాత మంచం మీద తిరిగి ప్రార్థిస్తే మళ్ళా ఏషియా ఎన్నేళ్ళు ఆయుషిస్తాడు? రైట్. మరి అలాంటి కొడుకు మనస్సే అలా తయారయ్యాడు. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ మనము దేవుని యొక్క శాపము చూడలే మనవడి మీద. గొప్ప అంటే తన తండ్రి ఏదో దావీదులాగా, సమూయేలులాగా గొప్ప దైవజనుడు లాంటి ఆశీర్వాదం మనము ఒక శాపము చేసినటువంటి ఒక వ్యక్తి మనవడి జీవితాన్ని చూస్తున్నాం. అందుకే నేను టైటిల్ పెట్టాను, మిరకల్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ. ఆ మధ్యలో ఆ మనిషిని దేవుడు మారుస్తాడు, ఆ పాప జీవితాన్ని ఆపేస్తాడు. అతని కొడుకు మీద రావాల శాపాన్ని, కానీ దేవుడు మార్చేస్తాడు. మెర్సీ. దానికి 2 ఉదాహరణలు కూడా చెప్పాను నేను. తప్పిపోయిన కుమారుడు, తమ్ముడు తప్పిపోతే ఆస్తి పట్టుకెళ్ళిపోయి మొత్తం పాడు చేసి వచ్చిన తర్వాత అతనికి ఏం జరగాల? అకార్డింగ్ టు కర్మ. చేసుకున్నవాడికి ఇంట్లోంచి ఏం చేయాలి? తండ్రి వాడిని గెంటేయాల. కానీ ఇక్కడ కర్మ నెరవేరిందా? ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు జీవితంలో కర్మ అనేది నెరవేరిందా? నెరవేరలేదా? ఎంత శాతం నెరవేరింది, ఎంత శాతం నెరవేరలేదు? 100% నెరవేరు. ఒక రకంగా చూస్తే ఇక్కడ 100% రివర్స్ కర్మ జరిగింది. ఏం జరిగింది? అతను వస్తున్నప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? ఫస్ట్ అతన్ని ఆ పందులు పొట్టు తినుకుంటూ అక్కడ దొర్లుకుంటూ ఉండే వ్యక్తిని పట్టుకొని హత్తుకొని ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు, బట్టలు మార్చాడు, హాయిగా మగ్గ స్నానం చేయించుంటాడు. తర్వాత ఉంగరం పెట్టాడు. ఆ తర్వాత కొవ్విన దూడ, సొంత అన్న. అతను చూసి అసూయపడాలా, లేక నా తండ్రి ఇంత ప్రేమ గలవాడా, ఇంత మంచివాడా అని ఆనందించాలా? రివర్స్ చేశాడు. సమ్టైమ్స్ యూ నీడ్ టు సీ గాడ్ బ్లెస్సింగ్ సంబడి, intervening their sinful life, intervening their cursed life and reversing their life. You need to say, praise the mercy of God. Somebody say, praise the mercy of God. దేవుని కృప కొరకు వందనాలు. Sometimes you need to praise God for his mercy. ఆయన గుణాలను మనం పొగడాలా. ఆయన కనికరమ గలవాడు, ఆయన పరిశుద్ధుడు. Yes, you need to honor his holiness, honor his righteousness, honor his love. You need to honor all his క్వాలిటీస్ ఆఫ్ లైఫ్. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను. పొద్దున్న నుంచి సాయంకాలం పనిచేస్తే 1 దినార్ ఒప్పుకున్నాడు. తర్వాత మధ్యాహ్నం వెళ్తే ఇంకా నుంచున్నారు అక్కడ, పొద్దున్న నుంచి నుంచున్నారు. వాళ్ళని పిలిచాడు. తర్వాత ఇంకొక గంట ముందు పని అయిపోతుందని వెళ్తే వాళ్ళు పొద్దున్న నుంచి నుంచొని ఉన్నారు, వాళ్ళని కూడా తెచ్చుకున్నాడు. అందరికి ఎంత ఇస్తాడు? అయితే వీళ్ళందరూ చూసి వాళ్ళు ఈ ఓనర్ చేసిన పని, అంటే పొద్దున్న నుంచి నుంచున్నారు, హ్యాడ్ దే బీన్ గివెన్ దర్ ఆపర్చునిటీ దే వుడ్ హావ్ వర్క్డ్ కదా. వాళ్ళకి పనిస్తే పని చేసేవారే కదా, లేక నుంచున్నారు. కాబట్టి ఇతను న్యాయంగా దినారం ఇస్తే వాళ్ళందరూ అన్నారు వాళ్ళు పని చేయలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఓనర్ అంత మంచోడు చూడు అని అన్నారా? లేక ఓనర్ని మాకు అలా ఇచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారా? బాధపడ్డారు. సో గాడ్ డస్ సమ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన దృష్టిలో ఎంత దుష్టుడైనా ఎలాంటి వారైనా సరే వచ్చి రక్షింపడాలనేటువంటిది ఆయన చిత్తం. ఒక్కొక్కసారి ఆయన ప్రేమను చూసి మనం అనుకుంటాం వాడి మీద ఏదైనా జరగాలి, ఎంత చేశాడని. వాడు ఆశీర్వదించబడేటప్పటికి మనకు కోపం వచ్చేస్తుంది. యోనాలాగా వీళ్ళంత చేశారు, చేసుకున్న వాడికి చేసుకున్నంత. మళ్ళీ నేను వెళ్ళి చెప్తే వాళ్ళకి మనసు మారిపోతే వీళ్ళకి కర్మ రాదు, అందుకని పారిపోతాడు. చచ్చన్నా చచ్చిపోతా, కానీ వీళ్ళ మటుకు చావాల్సిందే.
అలాంటి మనస్సు మనకు అప్పుడప్పుడు ఉంటుంది. మనందరికీ మారు మనసు కలుగును గాక. సమ్టైమ్స్ వీ గెట్ దట్, బికాజ్ ఎందుకంటే అవతల చేసింది మామూలు కాదు, మామూలు బాధ చేయలే. హి హస్ ట్రబుల్డ్ us, మేడ్ అవర్ లైఫ్ ఎ మెస్. మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. వాడికి ఎంతో కొంత జరగాల, అవునా కదా? హృదయంలో బయటికి రావట్లేదా వాక్యానికి? ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్టైమ్స్ సంథింగ్ షుడ్ హ్యాపెన్. బట్ ఎనీవే, ఇటువంటి జరగాలంటే దేవుడు మన హృదయానికి మళ్ళా మారు మనసు కలిగి చేయాలి. a transformation. May God begin that journey of transformation even from today. ఈ రోజు నుంచి ఆ హృదయ మార్పును దేవుడు ఆరంభించును గాక. This is what God does. దేవుడు అలాగే చేస్తాడు. సో ఈ వ్యక్తి ఇంత చక్కగా చేసినా సరే, ఇంత ఆజ్ఞలు పాటించిన అటువంటి రాజులు ఎవరూ లేరంట. అతని జీవితము ఏమైందో చూద్దాం. 2వ రాజులు 23:26 నుంచి 30 వరకు చదువుకుందాం. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచునే ఉండెను. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచునే ఉండెను. దిస్ ఈస్ వేర్ యూ నీడ్ టు అండర్లైన్ విత్ ద రెడ్ పెన్. ఇతను ఇంత మారినా, ఇంత చేసినా దేవుని కోపం పోయిందా? పోలేదంట. యూదా మీద మండుతూనే ఉందంట. అయితే ఏం జరిగింది చూద్దాం. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించుదనని అనుకొని ఉండెను. దేవుడు ఒక డెసిషన్కి వచ్చేసాడు ఫైనల్గా. ఇంత ఈ వ్యక్తి మనవడి మీదకి శాపం రాలే, కానీ మనవడికి ఒక ఆశీర్వాదం పెట్టాడు. నీ కాలంలో నువ్వు ఇటువంటి శాపాలేమీ చూడవు అని చెప్పాడు. ఒక ఆశీర్వాదం అయితే వచ్చింది అతని కాలంలో. యూ వోంట్ సీ ఆల్ దిస్ థింగ్స్, నువ్వు ఇటువంటివి ఏమీ చూడవు. అంటే వేరే దేశం వచ్చి మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయి నిన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి ఇవన్నీ ఉంటాయి బానిసల్లాగా, అవేమీ నువ్వు చూడవు అని దేవుడు చెప్పాడు. కానీ చూద్దాం ఏం జరిగిందో. యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్ని అంతటి గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. చేసిన ఇతర కార్యములను గూర్చి అతని దినములందు ఐగుప్తు రాజైన ఫరోనెకో అషూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. ఒక యుద్ధంలో ఏమైందంటే యెషయారాజు చనిపోయాడు. ఇంత చక్కగా ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తి ఏమైపోయాడు? ఎందుకు? దేవుని ఉగ్రత చల్లారలే. ఇతని కుటుంబం అందరూ బాగానే ఉన్నారు, ఇతను ఒక్కడే చనిపోయాడు. ఇతని కాలంలో అంతా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ డ్యూరింగ్ హిజ్ రీన్ వాజ్ ఫెంటాస్టిక్. అందరూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. బట్ కొంచెం ఇక్కడ బాధ, అతని మరణము కొంచెం శత్రువు చేతిలో జరగడం వల్ల దేవుని ఉగ్రత కనపడుతుంది. స్టిల్ ఎ రే ఆఫ్ యాంగర్ హ్యాడ్ హిట్ హిమ్. ఓకే, లెట్ us స్టడీ. అతని సేవకులు అతని శవమును రథముల మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతన్ని రాజుగా ఉంచిరి. నో ప్రాబ్లం. అతని కొడుకుని మళ్ళీ తర్వాత రాజుగా చేశారు. అంత బాగానే ఉంది, భార్య పిల్లలు అంత కుటుంబం దేశం అంతా శాంతి. బట్ హిస్ డెత్ వాజ్ బై ద స్వర్డ్ ఆఫ్ ద ఎనిమీ. రైట్. అందుకనే దీన్ని గాడ్స్ మిరకల్స్ ఆఫ్ మెర్సీ ఇన్ వాట్ టెస్ట్మెంట్ అని చెప్పాను. దేవుని కృప అద్భుతాలు ఏ యుగంలో? ఏ నిబంధనలో? పాత నిబంధనలో. సో ఒకవేళ యెషయా కొత్త నిబంధనలో ఉండుంటే దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చేది కాదు. ఎందుకంటే మానవుని యొక్క ధర్మశాస్త్ర క్రియల ద్వారా దేవుని ఉగ్రత పోదు. కేవలము యేసయ్య మీద పడి శిలువ మీద ఘోర మరణము తర్వాతే ఆయన ఉగ్రత మొత్తం పోతుంది. యు సీనా?
So if you want a complete change, now let us study some of the scriptures. Hebrews 8:5. హెబ్రీయులు 8:5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. కంటిన్యూ అమ్మా. ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. సో నౌ జీసస్ హోల్డ్ సంథింగ్. యేసుని నమ్ముకున్న వారు వేరు, ధర్మశాస్త్రక్రియల ద్వారా చేసిన వారు కొంత మేలు జరిగింది. కానీ ఇప్పుడు యేసయ్య ద్వారా మనకి మరి ఎక్కువ వాగ్దానాలు వచ్చాయంట, మరి ఎక్కువ నిబంధన, మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నామంట కొత్త నిబంధనలో. 1 పేతురు 1:3. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదయునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మరి ఇక్కడ కొంత కనికరం అయితే వచ్చింది యేషయా మీద, కానీ విశేష కనికరం రాలే. విశేష కనికరం ఎప్పుడు వచ్చింది? ఆ ఘోర ఉగ్రత ఎవరి మీద పడిపోయింది? యేసయ్య, నిరపరాధి అయిన యేసయ్య, ఒక్క పాపము రానటువంటి యేసయ్య మీద పడిపోయింది. సో ఎప్పుడైతే ఆయన చనిపోయి మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఇప్పుడు ఎటువంటి నిరీక్షణ వచ్చిందంట? ఇక్కడ కొన్ని మాటలు చూడండి. జీవముతో, మనం ఇందాక చూస్తే మరి ఎక్కువ నిబంధన, మరి గొప్ప వాగ్దానాలు, మరి గొప్ప పరిచర్య. ఇక్కడ జీవముతో కూడిన నిరీక్షణ, అందులో జీవముతో కూడిన నిరీక్షణ అనండి. అంటే దెర్ ఈజ్ లైఫ్ అండ్ హోప్ ఇన్ దాట్. చూడండి, డాక్టర్లు చూస్తారు, ఇంత జరిగినా కానీ మనిషి బతికే ఉన్నాడు, నో ప్రాబ్లం, అవుట్ ఆఫ్ డేంజర్. దే సీ దాట్. సో లైవ్లీ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ, అక్షయమైనదియు నిర్మలమైనదు వాడబారనదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన ఏమిచ్చాడంట? విశేష కనికరము, మనలను మరలా జన్మింప చేశానంట. అంటే ఏంటి మరలా జన్మింప అనండి? అంటే ఏంటి? నీకు నీ తండ్రి పాపంతో తల్లి పాపంతో ఏ పాపముతో కూడా పని లేదు. యు ఆర్ ఎ ఫ్రెష్ పర్సన్, యు ఆర్ born again, brand new, no connection to anybody. You see that now? No connection to anybody. Somebody say no connection. ఇక్కడ ఉగ్రత ఎందుకు పోలేదు పూర్తిగా? దేవుడు ఎవరి గురించి యెషయాను కొంచెం శత్రువుకు అప్పగించాడు. ఇంకా తాత భయంకరమైన మనుషుడు, అలాగని చెప్పి తను అంత ఆశ్రదించబడినా పూర్తిగా పోలే. ఎక్కడో మనస్సే కొడుకు, మనస్సే మనవడు కాబట్టి పడిపోయింది కత్తి, ఇంత చేసిన. కానీ ఇప్పుడు కొత్త సృష్టి, కత్తి కాదు కదా, ఏది పడడానికి వీల్లేదు. యు సీ నా, సంబడీ నీడ్ టు రిజాయిస్ ఇన్ ద న్యూ కవెనెంట్ ఫర్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. You are a fresh new being. You are a fresh new being. Regeneration. మత్తయి 26 నుంచి 28. Matthew 26:26-28. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇదిగో నా దేహము, నా రక్తము. పాప క్షమాపణ, క్షమించబడ్డదంటే క్షమించబడ్డాం. చూడండి, మనం అప్పుడప్పుడు క్షమిస్తాం, కానీ వాడు మన కంటి ముందు కనపడుతూ మళ్ళీ పగ గుర్తు వస్తుంది. మళ్ళీ మనం తిట్టుకుంటాం, భార్యాభర్తలు పొద్దున్న తిట్టుకుంటారు, మధ్యాహ్నం తిట్టుకుంటారు, సాయంకాలం తిట్టుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సీరియల్ నెంబర్ 2. కొంతమంది బిజీ ఉంటే ఆగిపోతారు, కొంతమంది కంటిన్యూ అవుతూ ఉంటుంది, కొంతమందికి అది డివోర్స్ దాకా పోతుంది. బట్ ఆయన రక్తం అంట పాప క్షమాపణ, అంటే ఒక్క పాపము కూడా లేదు. యు ఆర్ ఫ్రీ. యు సీ దట్ నౌ.
లార్డ్ ఐ ప్రే, ఇదిగో ప్రభా ప్రేమగల హృదయాలు దయచేయండి. అన్నిటికంటే వచ్చిన మొదటి ఆజ్ఞ ఇదిగో నీ దేవుని ప్రేమించు, నిన్ను ప్రేమించే హృదయం మాకు దయచేయండి. ఇదిగో ప్రభా మేము ఇతరులను ప్రేమించే హృదయం కూడా దయచేయండి. మా నుండి ద్వేషము, పగ, కోపము తీసివేయాలి. అప్రూట్ హేట్రెడ్. అయ్యా నువ్వు ప్రేమగలవాడివి. ఈ భూలోకంలో నిన్ను ఆరాధించిన అనేకులున్న వారందరినీ ప్రేమిస్తున్నావు నాయన, వారికి ఆహారం పెడుతున్నావు. లార్డ్ జీసస్, గివ్ అస్ ఎ హార్ట్ ఆఫ్ లవ్, గివ్ అస్ ఎ లార్జ్ హార్ట్. దీర్ఘశాంతాన్ని దయచేయి, కోపాన్ని తీసేయి అయ్యా. ఇదిగో నీ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. గివ్ దిస్ గిఫ్ట్స్, నీతి, పరిశుద్ధత. హెల్ప్ us to grow this month in the fruits of spirit. నీ ఫలాలు ఆ పరలోక గుమ్మాల్లో ఏ అడ్డు రాకుండా, ఆ ద్వారాల గుండా నిత్యము నీతో జీవించడానికి అర్హులుగా ఉండేటట్లు ఈ ఫలాలు మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.